మైనింగ్లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు ఉంటే పొంగులేటి తీరు సావా సేరు అన్నట్టుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ సరిహద్దులోని క్రషర్ అక్రమం అని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చింది. క్రషర్ ఏర్పాటు వెనుక భూములు కైవసం చేసుకునే కుట్ర దాగుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. మైనింగ్ల వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే మంత్రి పొంగులేటి తీరు సవ్వా సేరు అన్నట్టుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామ సరిహద్దుల్లోని భూమిలో నిర్వహిస్తున్న క్రషర్ అక్రమమని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చింది. అయితే ఆదిలోనే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిదిగా వెల్లడైనా దాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెరపై ఇతర కంపెనీలను ఉంచి రోజంతా హైడ్రామా నడిపారు. అయినా సర్కారే అది రాఘవ కన్స్ట్రక్షన్స్ గా ప్రకటించడంతో పొంగులేటి ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసాలుగా మారాయి. ఇందులో కేవలం అక్రమ క్రషర్ దందా మాత్రమే కాదు, తెర వెనుక వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని చెరబట్టే స్కెచ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. శంషాబాద్ రెవెన్యూ మండల పరిధిలోని కొత్వాల్గూడ సర్వే నంబర్ 55, 63, 65, 68, 70, 72లో 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నంబర్లోని భూమిని 1978లో కొత్వాల్గూడకు చెందిన కొందరు పేద రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 200 ఎకరాలను అసైన్ చేశారు. అప్పట్లో కొండలు గుట్టలు ఉండటంతో వ్యవసాయానికి అనుకూలించింది అంటూ అసైనీలు ఆ భూములను వాడుకలోకి తీసుకోలేదు. అయినా పాత అసైనీలకు దశాబ్దాల కిందట భూములు పంపిణీ చేసిన సమయంలోనూ ఇచ్చిన పట్టాలో స్పష్టంగా లీజు ఆర్థిక లావాదేవీల కింద క్రయ విక్రయాలు చేసుకోవద్దనే నిబంధన పొందుపరిచారు. దీంతో అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్కడ క్రషర్ ఏర్పాటు చేయడమే అక్రమం. అటు లీజుకిచ్చే అధికారం పాత అసైనీలకు లేదో, ఇటు ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు లేవు. అంటే ప్రభుత్వ భూమిలో దౌర్జన్యంగా అక్రమ క్రషర్ ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతుంది. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ పాత అసైనీలను తెరపైకి తెచ్చి ఒప్పంద డ్రామా మొదలుపెట్టింది. ఇందుకు పాత అసైనీల దగ్గర ఉన్న పాత పాస్ పుస్తకాలను అడ్డు పెట్టుకుని రాత్రికి రాత్రి భూభారతిలో రికార్డుల్ని తారుమారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కొన్ని సంవత్సరాలు కొత్వాల్గూడ భూముల చుట్టే తన కార్యకలాపాలన్నీ కొనసాగిస్తున్నట్టు తెలిసిందే. పాత అసైనీలను కొంతమందిని ఒక్కొక్కరుగా కలిసి వారి నుంచి పాత పాస్ పుస్తకాలతో పాత తేదీల్లో ఒక్కొక్కరి నుంచి 33 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఇలా దశాబ్దాల కిందట ఉన్న పాత అసైనీలు అందరి నుంచి లీజు ఒప్పందాలు చేసుకుని ఏదో ఒక తిరకాస్తో రికార్డులోకి ఎక్కించాలనే భారీ పన్నాగం ఈ క్రషర్ ఏర్పాటు వెనుక ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.